పూరా లోకల్. పాకిస్తాన్ పైన మీ పూర్తి అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది ఇప్పుడు. వాళ్ళు డైరెక్ట్ అక్కడ మీడియా ముందుకు వస్తున్నారు, అక్కడ మీటింగ్లు పెట్టుకొని మేమే చేసినామని చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు, కానీ చాలా మంది అక్కడ మన భారతదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్లో ఎంతో మంది మా పాకిస్తాన్ కూడా భారత్ లో విలీనం చేసుకోండి అని ఆవేదన చేస్తున్నారు. ఎన్నో ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకోసము అంటే వాళ్ళు అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎకనామికల్లీ అక్కడ ఎంత బ్యాక్వర్డ్ అయిపోయింది. అది ప్రతి చోట కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కనీసం అది పిండి కొనుక్కొని తినాలన్నా కానీ అక్కడ అంత స్థోమత వాళ్ళలో లేదు. పాకిస్తాన్లో అంతగా ఎకనామీ తిని ఉంది. అలాగే అక్కడ ప్రజలకు వాళ్ళు ఇస్లాం యొక్క పేరు చెప్పి ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు. ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదం అస్సలు లేదు. ఒకవేళ ఇస్లాం ధర్మంలో ఉగ్రవాదం అనేది ఉంటే ప్రపంచంలోనే అతి ఎక్కువగా ముస్లింలు ఉన్న దేశం ఏది అంటే ఇండోనేషియా. అక్కడ జనాభా ముస్లింల పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ముస్లింల దేశం అది. అయితే అక్కడ ఉగ్రవాదం ఉందా మరి? లేదా. ఇండోనేషియాలో రికార్డ్స్ చూడవచ్చు మనము. ఇండోనేషియాలో ఏ ఒక్క ఉగ్రవాదం కూడా ఉండదు. ఎవరిపై హింస అనేది జరగదు. అయితే ఇస్లాంలో వాస్తవంగా పాకిస్తాన్ బార్డర్ అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్య అక్కడ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లాంటి ఏరియాలో ఎందుకు ఇలా జరుగుతుంది మరి? ఎందుకు అలా జరుగుతుంది అంటే నాకు అర్థమవుతున్నది ఏమిటి అంటే అక్కడ బిజినెస్ పరంగా వాళ్ళకు ఎలాంటి లాభాలు దొరకట్లేదు. వాళ్ళకు తినడానికి కూడా సరైన వస్తువులు అక్కడ లభ్యం అవ్వట్లేదు పాకిస్తాన్లో. అయితే అక్కడ ఉన్న బీద వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి టెర్రరిజాన్ని సృష్టించి వాళ్ళ దగ్గర ఉన్న పైసలు లాక్కోవడము, లేదంటే మీరు ఈ పని చేస్తే మీకు ఏదో ఇంత ప్యాకేజ్ ఇస్తాము అని అక్కడి ప్రభుత్వం డీల్ చేసుకుని వాళ్ళకు అలా వాడుకుంటుంది బీద వాళ్ళను. కాకపోతే అక్కడ పాకిస్తాన్లో ఉన్న బీద ముస్లింలు కూడా ఇలాంటి టెర్రరిజాన్ని సపోర్ట్ చేయరు, ప్రోత్సహించరు. వాళ్ళు ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తున్నారు కూడా. ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రజలు బయటికి వచ్చేసి చెప్తున్నారు, మనం ఇది ఏమంటారు, ఇది సింధు నదిని మనం ఆపేసాం కదా, అక్కడ నీళ్ళు జలాన్ని వాటాన్ని మనం ఆపేసాము. అప్పుడు అక్కడి ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు, పాకిస్తానీలు ఎంతో మంది చెప్తున్నారు, ఎవరో చేసిన తప్పుకి మొత్తం పాకిస్తాన్ని మీరు శిక్షించకండి అని మోదీ గారితో విన్నపాలు చేసుకున్నారు.